అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. మల్కాజ్గిరి భారతీయ జనతా పార్టీ ఎంపీ ఈటెల రాజేందర్ భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేయబోతున్నట్టుగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి వార్త. ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఈటెల రాజేందర్ గారు బీఆర్ఎస్ పార్టీలోకి పోబోతున్నారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీలోకి పోబోతున్నారా? మ్యాక్సిమం ఈటెల రాజేందర్ అధికార పార్టీలోకి పోకపోవచ్చు అనేది వినబడుతున్నటువంటి వ్యవహారం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారమే చక్కగా లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పైన జనాలు ఘోరంగా వ్యతిరేకంగా ఉన్నారు. మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందో రాదో అనేటటువంటి ఒక క్వశ్చన్ మార్క్ తెరపైకి వస్తున్నది. ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలోకి పోయేటటువంటి అవకాశాలు చాలా తక్కువ ఉండొచ్చు. ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీలోకి పోయేటటువంటి అవకాశం ఉండొచ్చు అని చెప్పి దాదాపు 70% వినబడుతున్నటువంటి చర్చ. మరి ఈటెల రాజేందర్ మళ్ళీ కేసీఆర్ దగ్గరికి వెళ్తాడా? ఈటెల రాజేందర్ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో పోయేటటువంటి ఛాన్సెస్ ఉంటాయా? ఇప్పుడు ఈటెల రాజేందర్ని బీఆర్ఎస్ పార్టీయే వద్దని చెప్పి మంత్రి పదవి నుండి సస్పెండ్ చేశారు. ఆఖరికి ఈటెలను పార్టీ నుండి కూడా సస్పెండ్ చేయడానికి రెడీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈటెల రాజేందర్ ఇక లేదు కేసీఆర్ నన్ను మోసం చేసిండు, కావాలనే మంత్రి పదవిలోకి వెళ్ళి తీసేసిర్రు, నేను ఎక్కడ కేటీఆర్ ప్లేస్లోకి పోతానేమో అని. వాస్తవానికి రియాలిటీ మాట్లాడుకుంటే ఈటెల రాజేందర్ని టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి మంత్రి పదవి నుండి తొలగించడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఈటెల రాజేందర్ కేసీఆర్కి అత్యంత దగ్గర ఉన్నటువంటి వ్యక్తి. కేసీఆర్తో కలిసి ఈటెల రాజేందర్ ఉద్యమం చేసేటటువంటి వ్యక్తి. ఈటెల రాజేందర్ అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి తెలుసు. 33 జిల్లాలలో 119 నియోజకవర్గాలలో ఈటెల రాజేందర్ అంటే మ్యాక్సిమం అందరికీ తెలుసు. గొప్ప తెలంగాణ ఉద్యమకారుడు. ఆయన చేయబట్టి హుజరాబాద్ కాన్స్టిట్యున్సీ దగ్గర రైల్వే స్టేషన్ కూడా వచ్చింది. ఉప్పల్ రైల్వే స్టేషన్ అంటాం. ఆ రైల్వే స్టేషన్ కూడా వచ్చింది. పట్టాల మీద కూర్చొని మాకు ఒక రైల్వే స్టేషన్ కావాలని చెప్పి ఆయన ధర్నా చేసిండు, పోరాటం కూడా చేసిండు. ఆయన ద్వారా చాలా డెవలప్మెంట్ జరిగింది. ఈటెల రాజేందర్కి సంబంధించిన హుజరాబాద్ కాన్స్టిట్యున్సీకి పోతున్నటువంటి నేపథ్యంలో పరకాల నుండి హుజరాబాద్ పోతున్నటువంటి 2-వే రోడ్డు, అంటే అటు సైడ్ ఇటు సైడ్ రోడ్డు ఉంటుంది కదా, ఆ 2-వే రోడ్డు చాలా అద్భుతంగా ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి రోడ్లను కూడా ఈటెల రాజేందర్ దగ్గరుండి ఆయన కట్టించేటటువంటి కార్యక్రమం చేసిండు. సో ఈటెల రాజేందర్ వల్ల హుజరాబాద్లో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఈటెల రాజేందర్ మంత్రిగా కూడా ఉన్నాడు టీఆర్ఎస్ పార్టీలో. ఈటెల రాజేందర్ టీఆర్ఎస్లో క్రియాశీలక పాత్ర పోషించిండు. కేసీఆర్ ఒకానొక టైంలో భారీ బహిరంగ సభలలో ఈటెల రాజేందర్ని ఉద్దేశించి అన్నాడు, ఈటెల నా తమ్ముడు, ఈటెల రాజేందర్ అంటే నా గుండెకాయ, నా ఆత్మమిత్రుడు, ఈటెల రాజేందర్ అంటే బీఆర్ఎస్ అంటే ఈటెల అని చెప్పి పలుసార్లు కేసీఆర్ కూడా ఈటెలను ఉద్దేశించి మాట్లాడిండు. ఈటెల రాజేందర్ అంటే టీఆర్ఎస్ పార్టీ అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఈటెల రాజేందర్ చెప్పినామంటే కేసీఆర్కి చెప్పినట్టే, ఈటెల రాజేందర్ కేసీఆర్తో మాట్లాడతాడు అని చెప్పి చాలామంది అనుకొని ఉంటుండే. కానీ ఎందుకో ఈటెల రాజేందర్ని సడన్గా కరోనా తర్వాత పార్టీ నుండి తీసేసినారు. ఎందుకు తీసేసినారు అనేది క్వశ్చన్ మార్క్. ఈటెలకు సంబంధించిన మంత్రి పదవిని తొలగించారు. ఈటెల రాజేందర్ని టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేయడానికి రెడీగా ఉన్న నేపథ్యంలో ఈటెల రాజేందరే ఆత్మగౌరవాన్ని చంపుకోలేక టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి, అలాగే తను గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి కేసీఆర్ ముఖం మీద రాజీనామా లెటర్ కొట్టి ఈటెల బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీ నుండి హుజరాబాద్ ఉప ఎన్నికలలో పోటీ చేసిండు. ఈటెలను ఓడగొట్టడానికి కేసీఆర్ రంగంలోకి దిగిండు, కేటీఆర్ రంగంలోకి దిగిండు, హరీష్ రావు రంగంలోకి దిగిండు. రకరకాల ప్రయత్నాలు చేసిన ఈటెలను ఓడగొట్టడానికి. కానీ ఈటెల రాజేందర్ బీజేపీ నుండి పోటీ చేసినా కూడా ఆయన గెలిచిండు. ఈటెల రాజేందర్కి గొప్ప చరిష్మా ఉంటుండే. ఈటెల రాజేందర్కి అద్భుతమైనటువంటి ఫాలోయింగ్ ఉంటుండే. ఇప్పటికీ లేదా అంటే ఇప్పటికి ఉంది, కానీ కొద్దిగా తగ్గింది. ఎందుకంటే హుజరాబాద్ నుండి బయటికి రావడం, మల్కాజ్గిరిలో ఎంపీగా పోటీ చేయడం కొంత తగ్గింది అనుకోవచ్చు. కానీ హైదరాబాద్లో మైలేజ్ మళ్ళీ పెరిగింది ఈటెలకు. మళ్ళీ హుజరాబాద్ నుండి 2023 ఎన్నికలలో ఈటెల 2 సార్లు పోటీ చేసిండు. ఒకటి కేసీఆర్ మీద పోటీ చేసిండు, ఇంకొకటి హుజరాబాద్లో పోటీ చేసిండు. 2 చోట్ల ఈటెల ఓడిపోయిండు. ఆ తర్వాత మల్కాజ్గిరి నుండి ఈటెల రాజేందర్ ఎంపీగా పోటీ చేసిండు. పెద్ద కాన్స్టిట్యున్సీ మల్కాజ్గిరి, పెద్ద పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, అక్కడ నుండి ఈటెల గెలిచిండు. ఇప్పుడు ఈటెల రాజేందర్ భారతీయ జనతా పార్టీలో ఉండడానికి ఇష్టం లేడు అనేది వినబడుతున్న చర్చ. అసలు పాయింట్ నెంబర్ 1 ఏంటంటే ఈటెలను టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ఎందుకు తీసేసిరు? ఇది మీకు అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు అవునన్నా కాదన్నా ఇదే రియాలిటీ. అదేందో నేను చెప్తా. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా ప్రజా సమస్యలపైన గట్టిగా మాట్లాడతా, ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తా.
రైట్గా టాపిక్లోకి పోతే ఈటల రాజేందర్ను టీఆర్ఎస్లోకి ఎందుకు తొలగించారు? కారణం ఏంటి అంటే మంత్రి పదవిలోకి ఎందుకు తీసేసారు అంటే ఈటల రాజేందర్ ఎక్కడ కేటీఆర్ ప్లేస్లోకి పోతాడో అని. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు? కేటీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్. కానీ ఒకానొక టైంలో కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రి ఎవరు అంటే ఈటల రాజేందర్ పేరు గుర్తుకొస్తుండే. కేసీఆర్ తర్వాత తెలంగాణకు బాస్ ఎవరు అంటే ఈటల రాజేందర్ అంటుండే. కాబట్టి ఎక్కడ ఈటల రాజేందర్ కేసీఆర్ ప్లేస్ని భర్తీ చేస్తాడో, కేటీఆర్ ప్లేస్లో ఈటల రాజేందర్ పోతాడేమో. ఈటల రాజేందర్ అంటే టీఆర్ఎస్ అంటున్నారు, టీఆర్ఎస్ అంటే ఈటల అంటున్నారు. కాబట్టి కేటీఆర్కు ముఖ్యమంత్రి పదవి దక్కదేమో అనేటటువంటి ఆలోచనతోటి ఎక్కడ కేటీఆర్ ప్లేస్లోకి ఈటల వస్తాడేమో అనేటటువంటి ఆలోచనతో, టీఆర్ఎస్లో ఈటల ఎక్కడ ఎదిగిపోతాడేమో అనేటటువంటి ఆలోచనతోటి ఈటలను పార్టీలకు వెళ్ళి విజయవంతంగా పంపించే కార్యక్రమం చేశారు. ఈటల రాజేందర్ మొత్తానికి పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చిండు. కానీ ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయిన 2023లో మళ్ళీ మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసి గెలిచిండు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఈటల రాజేందర్ మంచిగానే ఉన్నాడు, కంటిన్యూ అవుతుండు, ఓకే. మరి ఈటల ఎందుకు బీజేపీకి రాజీనామా చేద్దామనే ఆలోచనలో ఉన్నాడు అంటే ఈటలకు భారతీయ జనతా పార్టీ విధానాలు నచ్చట్లేదట. వాస్తవానికి ఈటల రాజేందర్కి కేంద్ర మంత్రి పదవి వస్తుండేనట, ఇయ్యడానికి బీజేపీ అధిష్టానం కూడా సిద్ధం ఉంటుండేనట. కానీ కొంతమంది బీజేపీలో ఉన్నటువంటి లీడర్లు ఈటల రాజేందర్ బీఆర్ఎస్లోకి వెళ్ళి ఆయన బీజేపీలోకి వచ్చిండు, ఆయన బీజేపీలో ఏం పుట్టి పెరగలేదు, బీజేపీకి సంబంధించిన కీలక నేత కాదు, బీజేపీ సీనియర్ లీడర్ కాదు, అలాంటి వ్యక్తికి బీజేపీలో సీనియర్గా అయినటువంటి వ్యక్తికి ఎట్లా కేంద్ర మంత్రి పదవి ఇస్తారు? అట్లా ఇవ్వడానికి మేము ఒప్పుకోము అని కొంతమంది రిస్ట్రిక్షన్ చేసిరట. చేసేసరికి ఈటలకు కేంద్ర మంత్రి పదవి రాలే. తర్వాత ఈటల రాజేందర్కు భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి కూడా వస్తుండేనట. రామచంద్రరావు గారు ఉన్నారు, రామచంద్రరావు గారి ప్లేస్లో ఈటల రాజేందర్కి వాస్తవానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవి వస్తుండే. కానీ ఈటలకు అధ్యక్ష పదవి కూడా ఇవ్వద్దు అన్నారట. ఈటలకు అధ్యక్ష పదవి కూడా ఇవ్వకూడదు, ఈటల రాజేందర్ బీజేపీలోకి వచ్చి 2-3 సంవత్సరాలు అవుతుంది, మొత్తం ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు నిండిన తర్వాత సీనియర్ అయినాక అప్పుడు ఇవ్వండి, కానీ ఇప్పుడే ఇవ్వద్దు అని చెప్పి ఈటల రాజేందర్కి అధ్యక్ష పదవి కూడా ఇవ్వకుండా కొంతమంది బీజేపీలో ఉన్నటువంటి లీడర్లే అడ్డుకున్నారు అనేది వినబడిన చర్చ. ఇప్పుడు ఓపెన్ అప్ వినబడుతున్న అంశం ఏంటంటే ఈటలకు బండి సంజయ్కి పడట్లేదు, ఈటలకు కిషన్ రెడ్డికి పడట్లేదు, ఈటలకు ఇంకొంతమంది భారతీయ జనతా పార్టీ లీడర్లకు పడట్లేదు, ఈటలకు భారతీయ జనతా పార్టీలో ఉన్న ఎంపీలకు గ్యాప్ వచ్చింది. ఈటల రాజేందర్ను బీజేపీ మీటింగ్ ఉన్నా ప్రోగ్రామ్ ఉన్నా పిలుస్తలేరట. ఈటల రాజేందర్కి సరైనటువంటి గౌరవం దక్కట్లేదట బీజేపీలో, ఈటలకు సరైనటువంటి మర్యాద బీజేపీలో దక్కట్లేదట. ఎప్పుడైనా ఎంపీలు భారతీయ జనతా పార్టీ లీడర్లు ఢిల్లీకి పోతే ఈటలకు ఇన్ఫర్మేషన్ ఇస్తలేరట. ఇంకోటి ఏంటంటే పిలిచినా కూడా ఈటల పోతలేడు అనేది వినబడుతున్న చర్చ. కాబట్టి ఈటల రాజేందర్కి ఎందుకో భారతీయ జనతా పార్టీ గిట్టట్లేదు, నచ్చట్లేదు. బీజేపీలో ఉన్నటువంటి లీడర్లు ఈటల పైన కుట్ర చేస్తూ ఉన్నారు అనేది వినబడుతున్న చర్చ. ఎందుకంటే టీఆర్ఎస్లో ఈటల ఎదుగుతుంటే టీఆర్ఎస్లో ఈటలను తొలగించారు, బీజేపీలో ఈటల ఎదుగుతుంటే ఈటల ఫాలోయింగ్ పెరుగుతుంటే ఈటలను కూడా చిన్నగా పక్కన పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పుడు ఈటల రాజేందర్ చాలా మాస్ లీడరు, ఆయన అద్భుతంగా మాట్లాడగలుగుతాడు. ఈటల రాజేందర్ ఈ మధ్యకాలంలో ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం చూసినామా, 2-3 సార్లు ప్రెస్ మీట్ పెట్టిండు. అది కూడా ఆయన పైన సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ట్రోలింగ్స్ ఇంకోటి. వాస్తవానికి ఈటల రాజేందర్ ఒక కాన్స్టిట్యున్సీకో లేకపోతే ఒక జిల్లాకో పరిమితమయ్యేటటువంటి వ్యక్తి కాదు. ఈటలను కట్టి పెట్టొద్దు, ఈటలను ఫ్రీగా వదిలిపెడితే ఈటల రాజేందర్ బీజేపీని అధికారంలో తీసుకొచ్చేటటువంటి వ్యక్తి. ఈటల రాజేందర్ అనేటటువంటి వ్యక్తికి కేంద్ర మంత్రి పదవి ఫిట్టు, కేంద్ర మంత్రి పదవిలో ఈటల రాజేందర్కి అర్హత ఉంది. అలాగే ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవిలో ఈటల రాజేందర్కి అర్హత ఉంది. ఎందుకంటే ఈటల రాజేందర్కి కేసీఆర్ రాజకీయాలు తెలుసు, ఈటల రాజేందర్కి రేవంత్ రెడ్డి రాజకీయాలు తెలుసు, రాజకీయాలలో పండితుడు ఈటల రాజేందర్. ఎట్లా రాజకీయాలు చేయాలి, ఎట్లా స్ట్రాటజీస్ ప్లే చేయాలి, ఏం కథ అనేది మొత్తం ఈటలకు తెలుసు. అయితే ఒక చర్చ వినబడుతుంది ఇక్కడ అంటే ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పి కేసీఆర్కు తెలిసినటువంటి వెంటనే కేసీఆర్ ఈటలతో టచ్లో ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ. ఇది రియాలిటీయా కాదా నాకు తెలియదు, నన్ను అడగొద్దు. కానీ సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి ఒక చర్చ వార్త ఏంటంటే కేసీఆర్ ఈటలతో టచ్లో ఉన్నాడు, లేకపోతే కేసీఆర్ ఈటలతో వేరే వ్యక్తులతో మాట్లాడిస్తున్నాడు, ఈటలను మళ్ళీ బీఆర్ఎస్లోకి రమ్మని చెప్పండి, మళ్ళీ బీఆర్ఎస్లోకి ఈటలను వచ్చే అవకాశం ఉందో అడగండి, మేమేదో తెలిసి తెలవక ఈటల రాజేందర్ని తీసేసినాం మంత్రి పదవి నుండి, కానీ మేము బాధపడుతున్నాం,
అలాంటి వ్యక్తి పోవడం చాలా బాధాకరం. కానీ ఈటలను మళ్ళీ తీసుకోవడానికి రెడీగా ఉన్నాం, ఒక్కసారి అడగండి అని కేసీఆర్ ఈటల రాజేందర్ అడిగిపిస్తూ ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ. ఈటల రాజేందర్ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో పోడా అనేది మనకు తెలియదు. కానీ బీఆర్ఎస్లో ఉన్నటువంటి లీడర్లే కొంతమంది ఈటల రాజేందర్ని అడిగిర్రు అనేది వినబడుతున్న వ్యవహారం. మల్లారెడ్డి ఇప్పుడు మేడ్చల్ ఎమ్మెల్యే కదా, ఆయనే ఒకానొక సందర్భంలో ఈటల రాజేందర్తో మాట్లాడుతూ, ఈటల రాజేందర్ వెరీ క్లోజ్ ఉంటాడు మల్లారెడ్డికి, మాట్లాడుతూ అన్న ఏమన్నా బీఆర్ఎస్లో మళ్ళీ రీఎంట్రీ ఉంటుందా అని మల్లారెడ్డి అడిగిండేమో అనేది కూడా వినబడుతున్న వ్యవహారం. లేకపోతే కొంతమంది లీడర్లు సమయం సందర్భం ఏదో ఎక్కడో కలిసినప్పుడు ఈటల రాజేందర్ తోటి మళ్ళీ బీఆర్ఎస్లోకి వస్తే బాగుంటుంది అన్న, మీకు మంచి స్కోప్ ఉంటుంది, మీలాంటి వాళ్ళు కావాలి, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలంటే మీలాంటి వాళ్ళు ఉండాలి అని చెప్పి ఈటలతో కొంతమంది మాట్లాడిర్రు అనేది వినబడుతున్న వ్యవహారం. ఈటల రాజేందర్ కూడా ఆలోచన చేస్తున్నారు, సరే ఆయన బీఆర్ఎస్లో పోతాడా, కొత్త పొలిటికల్ పార్టీ పెడతాడా, లేకపోతే ఏందనేది అది ఆయన వర్షన్. కానీ 2-3 ఆప్షన్స్ వినబడుతున్నాయి. ఒకటి ఏంది, ఈటల రాజేందర్ ఇన్ కేస్ ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీ గనక ఈటల రాజేందర్ ఒకవేళ రిజైన్ చేస్తే మ్యాక్సిమం కాంగ్రెస్ పార్టీలో పోయేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు, 0%. ఎందుకంటే కాంగ్రెస్ పైన పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉందనే సంగతి ఈటలకు తెలుసు. ఈటల రాజేందర్ పైసలే సంపాదించుకోవాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీగా పోటీ చేస్తుండే కదా, ఆ పని చేయలే. సో ఈటల రాజేందర్ కాంగ్రెస్లో పోయే అవకాశాలు 0%. ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీలో అయినా కంటిన్యూ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈటల ఎందుకో బీజేపీలో ఉండడానికి ఇష్టపడతలేదు అనేది వినబడుతున్న వ్యవహారం. లేకపోతే ఈటల రాజేందర్ కొత్త పొలిటికల్ పార్టీ అయినా పెట్టొచ్చు. కానీ ఈటల రాజేందర్కి రాజకీయంగా తెలిసినటువంటి విషయం ఏంటంటే కొత్త పొలిటికల్ పార్టీ పెడితే వర్కౌట్ అవుతుందా కాదా. ఎందుకంటే ఈటల రాజేందర్కి తెలుసు పార్టీలు పెడితే ఎట్లుంటుంది ఏం కథ అనేది ఆయనకు తెలుసు కదా, ఎంత సఫరింగ్ ఉంటుంది ఏందన్నది. ఎందుకంటే కేసీఆర్ పార్టీ పెట్టిన కాంచెలు ఈటల రాజేందర్ ఉన్నాడు, కేసీఆర్ వెంట నడిచిండు, కాబట్టి ఈటలకు తెలుసు. సో మ్యాక్సిమం కొత్త పొలిటికల్ పార్టీ 50-50 ఛాన్సెస్ ఉండొచ్చు. ఈటల రాజేందర్ పెట్టొచ్చు, పెట్టకపోవచ్చు. కానీ పెడితే బాగుంటుంది. ఈటల రాజేందర్ కొత్త పార్టీ పెడితే చాలా మంది ఎమ్మెల్యేలు వచ్చి జాయిన్ అవుతారు, ఎందుకంటే ఈటలతోటి చాలా మంది ఎమ్మెల్యే టచ్లో ఉంటారు. సో 50-50% ఉండొచ్చు ఈటల రాజేందర్ కొత్త పొలిటికల్ పార్టీ పెడితే. ఇప్పుడు ఆల్రెడీ ఈటల నాకు తెలుసు కవిత కొత్త పార్టీ పెడుతుంది, మల్లన్న కొత్త పార్టీ పెట్టిండు, ఇప్పుడు ఇంకొకళ్ళు కొత్త పార్టీ పెట్టడానికి రెడీ ఉన్నారట, ఇంకో వేరే వాళ్ళు కూడా కొత్త పార్టీ పెట్టబోతున్నారని చర్చ. 5-6 పార్టీలు ఉన్నాయి ఇప్పుడు, కొత్త ఇంకా 2-3 పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకో కొత్త పార్టీ పెడితే ఓట్లన్నీ చీలిపోయి మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అనుకో కథం, ఏం చేయలేము ఇక. కాబట్టి ఈటల రాజేందర్ కూడా మ్యాక్సిమం కొత్త పార్టీ 50-50 ఛాన్స్. కాంగ్రెస్కి మినిమం ఒక 10% ఇవ్వచ్చు ఛాన్సెస్, పోతే పోవచ్చు అని, కానీ పోడు, మ్యాక్సిమం పోడు. అయితే తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఆప్షన్ బీఆర్ఎస్. పోనీ కల్వకుంట్ల కవితక్క పార్టీలోకి ఈటల పోతారా అంటే పోడు, అస్సలు పోడు. ఎందుకంటే ఈటల రాజేందర్ కవిత పార్టీలోకి పోతే కవితకు గుర్తింపు వస్తుంది, కవితక్క పార్టీ గుర్తింపు వస్తుంది. కవితక్క ద్వారా పార్టీ గుర్తింపు రాదంటే వస్తుంది, కానీ కవితక్కకు సంబంధించిన గుర్తింపు వేరే ఉంటుంది. ఈటల గుర్తింపు డిఫరెంట్ కదా. ఈటల రాజేందర్ ఏ పార్టీలో పోయినా అద్భుతమైనటువంటి గుర్తింపు వస్తుంది పార్టీకి. కానీ ఈటల రాజేందర్ ఎందుకో బీఆర్ఎస్ వైపు చూస్తూ ఉన్నాడు అనేది వినబడుతున్న ఒక చర్చ, వినబడుతున్న వ్యవహారం. కానీ చాలామంది అంటున్నటువంటి మాట ఏంది, అన్న ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీలో పోతే మస్తు ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ ఈటల రాజేందర్ సొంత పార్టీ కదా, ఏం పాత పార్టీ అది, కొత్త పార్టీ ఏం కాదు అని ఎప్పటి నుండో ఉన్నటువంటి వ్యక్తి, మళ్ళీ ఆయన ఇంటికి ఆయన పోయినట్టు ఉంటుంది, ఏం కాదన్నా పోవచ్చు అని చాలామంది చెప్తున్న మాట. ఈటల రాజేందర్ కూడా ఆలోచన చేస్తున్నాడు. కానీ బీజేపీలో కంటిన్యూ అవ్వడానికి ఈటల రెడీ లేడు అనేది వినబడుతున్నటువంటి వ్యవహారం. కాబట్టి మ్యాక్సిమం ఈటల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యేటటువంటి అవకాశాలు మళ్ళీ చెప్తున్నా 50-50% ఉన్నాయి. ఒకవేళ బీజేపీ కనుక ఈటల రాజేందర్ రాజీనామా చేస్తే ఎంపీ పదవికి కూడా ఈటల రాజేందర్ రాజీనామా చేస్తాడు. ఎందుకంటే ఆయన ఒక పార్టీలో గెలిచినటువంటి పదవి ఆయన అనుభవించాడు. ఆయన బీజేపీ నుండి ఎంపీగా పోటీ చేసి బీజేపీకి రాజీనామా చేస్తాడు, ఎంపీ పదవి కూడా రాజీనామా చేస్తాడు. మళ్ళీ ఉప ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీలో పోతే బీఆర్ఎస్కి వెళ్ళి మళ్ళీ పోటీ చేసే అవకాశాలు ఉండొచ్చు. కాబట్టి ఈటల రాజేందర్ చాలా స్టికాన్ అయ్యేటటువంటి లీడర్. ఆయన ఒక మాట మీద ఉంటే స్టికాన్ అయిపోతాడు, కమిట్మెంట్ లీడర్. ఆయన అందరు లెక్క పార్టీలు జంపాంగి బ్యాచ్ కాదు. ఆయన ఒక పార్టీలో పోయినా అంటే కట్టుబడి ఉంటారు ఆ పార్టీలో. బీజేపీలో కూడా ఈటల రాజేందర్ ఉండడానికి రెడీగా ఉన్నాడు, కానీ ఆ లీడర్ల కథ నచ్చలేదు. కుమ్ములాటలు, కొట్లాటలు, పంచాయతీలు, వర్గపోర్లు ఇవన్నీ ఈటలకు నచ్చలేదు. ఈటల రాజేందర్కి వర్గపోర్లు, పంచాయతీలు ఉండొద్దు. ఆయన చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి, ఎవరితో పంచాయతీలు పెట్టుకునేటటువంటి వ్యక్తి కాదు, వివాదాలకు ఆయన అసలు తలదూరోడు ఎక్కడ. కాబట్టి ఈటల రాజేందర్కి ఎందుకో బీజేపీ సెట్ అయితే లేదు అనేది వినబడుతున్న చర్చ. ఈటలకు నచ్చినటువంటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే అసలు అధికారంలోకి రావడానికి పార్టీలు పనిచేయాలి, కానీ ఎక్కడ బీజేపీ పనిచేస్తలేదు. అధికారంలోకి రావడానికి సాధారణంగా పార్టీలు పనిచేస్తే కానీ బీజేపీ ఎక్కడ అట్లా నాకు కనబడతలేదు.
అది ఈటలకు నచ్చలేదు. అదే ఈటలకు అధ్యక్ష పదవి ఇస్తే వాళ్ళు బీజేపీ పార్టీ మరో లెవెల్లో ఉంటుండే. కానీ అవకాశం లేకుండా కొంతమంది లీడర్లు అడ్డుకునే కార్యక్రమం చేస్తున్నట్టు. సో మ్యాక్సిమం ఈటల రాజేందర్ మళ్ళీ బ్యాక్ టు బీఆర్ఎస్ పోయే అవకాశాలు ఉండొచ్చు. అది కూడా కేటీఆర్ ఈటల రాజేందర్ వాళ్ళ ఇంటికి వచ్చి అన్న రండన్నా పర్లేదు అని చెప్పి ఒకవేళ ఆహ్వానిస్తే, కేసీఆరే కనుక ఈటల దగ్గరకు వచ్చి రండి అని చెప్పి ఆహ్వానిస్తే అప్పుడు ఈటల రాజేందర్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు. ఇప్పుడు ఎట్లుంటుందంటే రాజకీయాలలో ఏదైనా సాధ్యమవుతుంది. కేటీఆర్ డైరెక్ట్ ఈటల రాజేందర్ ఇంటికి పోయి రండన్నా బాగుంటుంది మన పార్టీలోకి వచ్చేయండి అన్న అని చెప్తే ఏమో చెప్పలేం కదా. రాజకీయాలలో శాశ్వత శత్రువులు మిత్రులు ఎవరు ఉండరు. వెరీ కామన్ ఉంటుంది రాజకీయాలలో. కేసీఆర్ రేవంత్ రెడ్డి కలిస్తే మాట్లాడుకుంటారు. రేవంత్ అని ఏదో బహిరంగ సభలలో కేసీఆర్ని తిడతారు కానీ మంచిగా మాట్లాడతారు. వాళ్ళు రాజకీయ నాయకులు ఎప్పుడైనా మంచిగా మాట్లాడతారు. అసెంబ్లీలో అధికార పార్టీ మంత్రుల పక్కన కూర్చొని కేటీఆర్ మాట్లాడి హరీష్ రావు మాట్లాడుకుంటారు, సర్వసాధారణం కదా. కాబట్టి ఏదైనా జరగవచ్చు. సో ఈటల మ్యాక్సిమం బీఆర్ఎస్లో పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, లేకపోతే కొత్త పొలిటికల్ పార్టీ పెట్టినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అనేది వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.